Hello friends, welcome back to the channel. Weir మూవీ రివ్యూ 2 hours 16 minutes రన్ టైమ్తో 4 లాంగ్వేజెస్లోని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని మూవీ స్ట్రీమింగ్ అవుతుందండి. సో ఈ మూవీ ఇవాళే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఫైనల్లీ నేను మూవీ చూసాను. సో మూవీ చూసిన తర్వాత మూవీ నాకు ఎలాగనిపించింది? ఈ మూవీ వర్తా కాదా? మూవీ అసలు ఎలా ఉండబోతుంది? ఈ మూవీ మనందరమీ చూడొచ్చా లేదా? అది కంప్లీట్‌గా వీడియోలోని చెప్తానండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసే ప్రయత్నం చేయండి. సో చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో మూవీ విషయానికి వచ్చేటప్పటికి మూవీ నాకు జస్ట్ వన్ టైమ్ వాచ్ మూవీ అనిపించింది. యాక్చువల్లీ ఈ మూవీ చాలా రియలిస్టిక్‌గా తీద్దామనే ఒక అంటే ఐ మీన్ చాలా రియలిస్టిక్‌గా ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేశారండి. అండ్ ఇందులోని రోషన్ మ్యాథ్యూ నటన చాలా బావుంటదండి. అండ్ క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుందండి. సో స్టోరీ విషయానికొస్తే ఐ మీన్ స్టోరీ నేను పూర్తిగా చెప్పట్లేదండి. మన హీరో ఒక ట్రైనీ పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ అండి. సో కేరళలోని ఒక పోలీస్ స్టేషన్‌లోని పని చేస్తాడండి. సో ఒక కేస్ అనేది వస్తది. ఆ కేస్ మీదే తను ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుందండి. ఇట్స్ ఏ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అండి. సో ఒకటే కేస్ అండి. ఆ ఒక్క కేస్‌నే తను సాల్వ్ చేశాడా లేదా రోషన్ మ్యాథ్యూ. అండ్ అలాగే తనకి పాస్ట్‌లోని ఒక ఇన్సిడెంట్ జరుగుతదండి. సో ఆ ఇన్సిడెంట్ మనకి స్టార్టింగ్‌లోనే చూపిస్తారండి. స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ లోపలే చూపిస్తారు. అలాగే 10-20 మినిట్స్ మూవీ పెద్దగా ఏముండదండి. చాలా చప్పగా ఉంటది మూవీ అనేది. స్టార్టింగ్‌లో ఏముండదు. దాని తర్వాతే ఒక కేస్ వస్తదని చెప్పాను కదండీ! దాని తర్వాతే అసలైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనేది స్టార్ట్ అవుతదండి. అండ్ మైనస్ విషయానికొచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ పెద్దగా ఏమనిపించలేదండి. అండ్ దట్ ఇది థ్రిల్లింగ్ మూవీ కాబట్టి అలాగే కొన్ని ట్విస్ట్‌లు కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. మూవీలో ట్విస్ట్‌లు కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. జస్ట్ ఓకే అనిపించింది మూవీ అనేది. దీంతో పాటు చాలా మూవీస్ ఉంటాయండి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ బావుంటాయి. కానీ ఈ మూవీకొచ్చేటప్పటికి ఓకే పర్వాలేదు. అలాగని బాగుంది అని చెప్పలేను. అలాగని బాగోలేదు అని చెప్పలేను. జస్ట్ వన్ టైమ్ లేకపోతే 2 టైమ్స్ దాకా చూడొచ్చు. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అలాగే ఇలాంటి మూవీస్ మీకు ఐ మీన్ ఈ జోనర్ మీకు ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి మాత్రం 100% ఈ మూవీ నచ్చేస్తుందండి. సో 2 hours 16 మినిట్స్ దాకా ఉంటదండి. చెప్పాను కదా! మనోడికి పాస్ట్‌లో ఒక గతం ఉంటది. ఒక మొత్తం అంతాన. సో అది ఎప్పుడు తను అలాగా తలుచుకునే ఉంటదండి. అలాగే ఎప్పుడు అదే ఆలోచించుకొని ఎప్పుడు మన హీరో అలాగా బాధపడుతూ ఉంటదండి. అండ్ రోషన్ మ్యాథ్యూ గారు చాలా మూవీస్ తీశారండి. దాదాపు 15 మూవీస్ దాకా యాక్ట్ చేసి ఉంటారు. అండ్ రిటన్ అండ్ డైరెక్టర్ బై పద్మకుమార్ గారు. సో ఇది 4 మూవీ అనుకుంటండి. ప్రీవియస్‌గా 3 మూవీస్ కూడా తీశారు. 2018 నుంచి స్టార్ట్ చేశారండి అతను. సో ఇది 4 మూవీ అండి. ప్రీవియస్ 3 మూవీస్ కూడా నేను చూడలేదండి. ఈ మూవీకొచ్చేటప్పటికి ఓకే. పర్వాలేదు అని అనిపించిందండి. నాకన్నా మీరు ఈ మూవీ ముందే చూసుంటే మీకు ఈ మూవీ ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్‌లీ వన్ థింగ్ ఎమోషనల్ క్లైమాక్స్. అండ్ హీరో నటన అనేది చాలా బావుందండి. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనేది చాలా రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ చెప్పాను కదండీ! స్టార్టింగే ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ కూడా నేను చెప్పాను. సో ఈ మూవీకి నా ఒక్క రేటింగ్ 2/5 అండి. సో నాకన్నా మీరు ఈ మూవీ ముందు చూసుంటే మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్.